నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పళ్ళు రాలిన పులి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవి పక్కనే చిన్న గ్రామం ఉంది. అందులో 3 గొర్రెల కాపర్లు ఉన్నారు. ఆ ముగ్గురికి ఒకసారి పెద్ద ఆపద వచ్చి పడింది. అడవిలో నుంచి ఒక పులి రోజు చీకటి పడగానే ఊళ్ళోకి రాసాగింది. ఏదో ఒక మందలోంచి గొర్రెను మాయం చేయసాగింది. గొర్రెల కాపరులకు ఏం చేయాలో తోచలేదు. పులి చాలా భయంకరంగా ఉంది, ఎదిరించలేరు. ఆ ముగ్గురిలో ఒకరికి తెలివి చాలా ఎక్కువ. బాగా ఆలోచించాడు. ఊరిలో బాగా పొగరు పట్టిన ఒక బలమైన గాడిదని తీసుకొచ్చాడు. ఆ గాడిద వెనుక కాళ్లకు ఇనుప నాడాలు కొట్టించాడు. మిగతా ఇద్దరిని మీరు ఈరోజు మీ గొర్రెలు తీసుకుని పక్క ఊరు వెళ్ళండి అని పంపించాడు. తన గొర్రెల మంద ఉన్న చోట గాడిదను తలుపు వద్ద కట్టేశాడు. దానికి 2 వైపులా కంపపరిచాడు. చీకటి పడ్డాక పులి వచ్చింది. గాడిదను చూసి గొర్రెనే అనుకుంది. ఆహా, ఈరోజు పెద్ద గొర్రె దొరికింది, కమ్మగా కడుపు నిండా తినొచ్చు అనుకుంది. నెమ్మదిగా దగ్గరికి పోయి వెనక నుంచి ఎగిరి దాని మీదకు దుంకింది. గాడిద అదిరిపడింది. వెనుక కాళ్లతో ఎగిరి తన బలమంతా ఉపయోగించి పులి మొహం మీద ఒక్క దెబ్బ కొట్టింది. మామూలుగా తంతేనే మూతి పగులుతుంది. అటువంటిది ఇనుప నాడాలున్న కాళ్లతో తంతే ఇంకేమన్నా ఉందా? దెబ్బకు పులి ముందు పళ్ళు 3 ఊడి కింద పడ్డాయి. కళ్ళు మొబ్బెక్కి చుక్కలు కనపడ్డాయి. తూలి ముళ్ళకంప మీద పడింది. ఎక్కడికక్కడ ముళ్ళు కసకస దిగబడ్డాయి. అంతే, భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. దెబ్బలు తగ్గడానికి 6 నెలలు పట్టింది. దానితో మరలా ఎప్పుడూ ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఉపాయంతో ఏదైనా సాధించవచ్చు, ఎంత కష్టాన్నైనా ఎదిరించవచ్చు అనేది ఈ కథ యొక్క నీతి. సమాప్తం.